హాయ్ అండి. మీ ఇంట్లో మునక్కాడ చెట్టు ఉందా? అయితే ఇక మీరు ఆరోగ్యవంతులే. మీకోసం ఈరోజు ఒక హెల్తీ రెసిపీ. ప్రెగ్నెన్సీ ఉమెన్స్కైనా, ఫీడింగ్ మదర్స్కైనా, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే మునగాకుని ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. నేను ఈరోజు సింపుల్గా కారప్పొడి చేస్తున్నాను. నాకు తెలిసి మునగాకుని ఎక్కువగా వంటల్లో వాడరు, పసరు వాసన వస్తుందని. కానీ మా నాన్నమ్మ చిన్నప్పుడు అనేది ఆరోగ్యమైన ఏవి కూడా రుచిగా ఉండవంట. అది మాత్రం నిజమే. ఎలాంటి స్మెల్ లేకుండా సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మునగాకుని నీట్గా వాష్ చేసుకొని కొంచెం పొడి పొడిగా అయ్యేదాకా ఆరబెట్టుకోవాలి. ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ధనియాలు వేసి వేయించుకోవాలి. పల్లీల ప్లేస్లో జీడిపప్పు అయినా తీసుకోవచ్చు. కారానికి సరిపడా ఎండుమిరపకాయలని వేసి వేయించుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మునగాకుని, కరివేపాకుని వేసి 4-5 ఎల్లిపాయలు వేసి వేయించుకోండి. ఆకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇది ఇడ్లీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.